ప్రతి నెల చెప్పినట్టు ఈరోజు కూడా మీకు ఒక కొత్త విషయాన్ని అందించబోతున్నాము. అది పరమాత్మ జ్ఞానము, మాయ, మహత్యము. అంటే పరమాత్మ జ్ఞానానికి, పరమాత్మకు మాయ వ్యతిరేకమైంది, జ్ఞానానికి మహత్యము వ్యతిరేకమైంది. పరమాత్మ జ్ఞానము, మాయ మహత్యం. పరమాత్మకు మాయ వ్యతిరేక్తమైంది, జ్ఞానమునకు మహత్యము వ్యతిరేక్తమైంది. అంటే పరమాత్మ జ్ఞానానికి మాయ మహత్యమే వ్యతిరేకము అని లెక్క. ఇప్పుడు మాయ అనేది ఏమిటి అంటే ప్రకృతి అంటాం. దేవుడు పరమాత్మ ఏమీ లేనప్పుడు ప్రకృతిని సృష్టించాడు అని మనం తెలుసుకున్నాం. మొదటే ప్రకృతిని సృష్టించిన తర్వాత తనతో సమానమైనటువంటి శక్తిని తనకిచ్చాడు. కానీ అక్కడ ఒప్పందం ఏమిటి అంటే సృష్టి మొదలెడక ముందు దేవుడు ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ సృష్టి తయారు చేసిన తర్వాత దేవుడు ఏమీ చేయడు. అది ఒకటి నియమం. దేవుడు పని చేసేవాడు కాదు, క్రియారహితుడు, అంటే పని చేయనటువంటి వాడు అని చెప్పాం. అంతేకాకుండా పేరు లేనటువంటి వాడు అని కూడా చెప్పుకున్నాం. అర్థమైందా? పేరు లేనటువంటి వాడు, పని లేనటువంటి వాడు, ఇంకోటి ఆకారము లేనటువంటి వాడు అని చెప్పుకున్నాం. మాయకు అన్నీ ఉన్నాయి. అర్థమైందా? ప్రకృతికి అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు కనిపించడు, ప్రకృతి కనిపిస్తుంది. కనిపించి తను పని చేస్తున్నప్పటికైనా కానీ తెలియకుండా ఉండేదాన్ని మాయ అంటాం. అంటే మనం మాయం అంటాం. ఒక వస్తువును మాయం చేసినామంటే మాయము అంటాం. అంటే మాయము లేదంటే మాయ అనే పదం పుట్టింది అనుకోండి. అంటే ఆ మాయం అంటే కనిపించకుండా పోవడము. అంటే ఉన్నదే నీకు కనిపించకుండా పోతే ఏమవుతుంది? మాయమైపోయింది అంటాం. మాయం అయిపోయి ఉంది ఎక్కడంటాం? మాయం అయిపోయింది ఉంది, లాస్ట్గా ఉంది, కానీ నీకు కనిపించలేదు, దాన్ని మాయమైపోయింది అంటాం. కనిపించకుండా ఉండేదాన్ని, కానీ ఉంటుంది అది. అట్లా కనిపించకుండా ఉండేదాన్ని మాయము అంటాం. అర్థమైందా? అట్లాగా ప్రకృతి మనకు కనిపించకుండా చేసేటువంటి పనులను ఏమంటాం మనము? మాయ అంటాం. అది దాన్ని ప్రకృతిని మాయ అని పేరు పెట్టి పిలుస్తున్నాం. కాబట్టి ప్రకృతిని మాయ అని కూడా పిలుస్తుంది. దేవుణ్ణి, పరమాత్మను ఎట్టయితే దేవుడు అంటున్నామో, దేవుణ్ణి ఎట్టయితే పరమాత్మను అంటున్నామో, అట్లాగే ప్రకృతిని మాయ అనొచ్చు, మాయను ప్రకృతి అని కూడా అనొచ్చు. అర్థమైందా? దీన్ని ఎవరు సృష్టించినది? మొట్టమొదట సృష్టికర్త కూడా అన్నిటికీ ఎవరో? దేవుడే సృష్టించాడు. దేవుడు సృష్టించి శక్తినిచ్చినది ఎవడు? దానికి దేవుడే. తనతో సమానంగా సృష్టించి తనతో సమానమైన బలాన్ని ఇచ్చినాడు దీనికి, మాయకు. కాబట్టి ఈ మాయను ఏం చేసినాడంటే, ఒక ఆట ఆడేదానికి ఒక పక్కన ఎదురుగా బుద్ధి ఉంటేనే కదా జరిగేది. ఒక బలిగూడ ఆట ఆడుతున్నాం అనుకో, లేదా క్రికెట్ ఆడుతున్నాం అనుకో, ఈ పక్క కొంతమంది, ఆ పక్క కొంతమంది ఉంటే ఆట జరిగేది. అందరూ ఓ పక్క ఉంటే పని జరగదు అన్నమాట, ఆట జరగదు. కాబట్టి ఈ జగన్నాటకము అంటే ఈ జగత్తు అనేటువంటి నాటకం జరిగేదానికి అవసరము. అంటే హీరో కావాలా, హీరోయిన్ కావాలా. కాబట్టి ఇతను దేవుడు ఉన్నాడు, తనకు వ్యతిరేక్తంగా మాయ కూడా ఉంది. ఇప్పుడు దేవుడు మాయ అనేటి రెండు ఉన్నా కానీ దాన్ని ఏం చేసినట్టు నాకు వ్యతిరేక్త దిశలో నువ్వు ఉండు అని దాన్ని నిలబెట్టాడు. ఏదన్నీ? ఆ మాయను. అప్పుడు ఏం చేసినా కానీ మాయ దేవునికి వ్యతిరేకమే చేస్తూ ఉండాలి. దాని పని అది, తన కర్తవ్యము అది. దేవునికి వ్యతిరేకం చేయడమే మాయ యొక్క కర్తవ్యము. అర్థమైందా? ఎవరు పెట్టిన పని అది? దేవుడు పెట్టిన పనే. అర్థమైందా? మళ్ళా దేవునికి వ్యతిరేకమైంది, దేవునికి కోపం రాదా అంటే లేదు, దేవుడు పెట్టిన పనే అది. కానీ ఇప్పుడు ఈ ప్రకృతి అనేటువంటిది పరమాత్మకు గర్భస్థ స్థితిగా ఉంది, అంటే భార్యగా కూడా ఉంది. ఎవరు? ప్రకృతి. అంటే ఈ పరమాత్మ ప్రకృతి ఇద్దరు ఎటువంటి వాళ్ళంటే
భార్యాభర్తలు లాంటి వాళ్ళు. ఈ పరమాత్మకు ప్రకృతికి పుట్టినటువంటి వాళ్ళమే మనము. సర్వ జీవరాశులకు బీజదాత నేను, ప్రకృతి తల్లి అని చెప్పాడు ఆయన భగవద్గీతలో. చెప్పినాడా లేదా? చెప్పినాడు. జ్ఞాపకం ఉందో లేదో, ఉంటుంది మీకు కూడా. కాబట్టి తల్లిదండ్రులు ఎవరు అందరికీ? ప్రకృతి పరమాత్మ ఇద్దరు తల్లిదండ్రులు అన్నమాట. తల్లిదండ్రులు వాళ్ళైనా కానీ పరమాత్మకు భార్యగా ఉన్నప్పటికైనా కానీ పరమాత్మకు అంటే పరమాత్మ జ్ఞానానికి వ్యతిరేకత చేయడమే మా యొక్క పని. ఇప్పుడు పరమాత్మకు వ్యతిరేకత ఎట్లా చేస్తుంది? ఎక్కడ చేస్తాండి? అది ఎక్కడ కనిపించిందే మనకు? మనంటే దాన్ని వివరించుకొని చెప్పుకోవాలి. ఇప్పుడు మాది మనకు అర్థం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఇంతవరకు చెప్పుకునే సబ్జెక్ట్ అంతా, ఇంతవరకు చెప్పుకునే విషయం అంతా ఇంతకుముందు కూడా మనకు తెలిసి విషయం. ఇప్పుడు ఈ మాయ ఎట్లా వ్యతిరేకం చేస్తూ ఉంది దేవుని జ్ఞానానికి? దేవుని జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, మాయ మహత్యము. ఇప్పుడు మనం చెప్పుకున్నది. ఇప్పుడు జ్ఞానానికి వ్యతిరేకత చేయాలి అంటే ఏం చేయాలా? దానికి మహత్యము అనేదాన్ని తీసుకొచ్చి పెట్టుకుంది. ఏదాన్ని? మహత్యము అనేటువంటి తీసుకొచ్చి పెడితే ఒక పక్క జ్ఞానము, ఒక పక్క మహత్యం ఉంటే జ్ఞానం వైపు పోతారా మనసులో మీరంతా? మహత్యం వైపు పోతారా చూడాలా అని పెట్టుకున్నాడు. దేవుని జ్ఞానము, మాయది మహత్యం. ఇప్పుడు మనుషులంతా ఏం చేస్తారు? జ్ఞానం వైపు పోతారా, మహత్యం వైపు పోతారా? 100 సంవత్సరాలు జ్ఞానం చెప్పినా ఒక్క మహత్వశాలంట చూపితే అంత దాని పక్క పోతారు. అది మనసుల యొక్క ప్రాబల్యం, అంటే మా యొక్క ప్రాబల్యం. 100 సంవత్సరాలు జ్ఞానం తెలుసుకున్నా ఒక్క తూరిగా అది కింద పడేసి పక్కకు పంపిస్తుంది అన్నమాట. ఆ రకంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 30 సంవత్సరాలు ఉంటే, 20 సంవత్సరాలు ఉంటే జ్ఞానం తెలుసుకుంటున్నారు. ఒకే ఒక సంఘటనతో మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ జ్ఞానం కంటే మేము వేరు రూట్లో పోతాము అని జ్ఞానం ఇడిచిపెట్టి పక్కకు పోయిన వాళ్ళు ఉన్నారు. ప్రత్యక్షంగా ఉన్నారు ఇప్పుడు కూడా. అంటే ఇన్ని సంవత్సరాలు తెలుసుకున్న జ్ఞానం ఏమైంది అంటే, అన్ని సంవత్సరాలుగా తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ఈ మాయ అనేది ఏం చేసిందంటే తన యొక్క చాకచక్యం చేత వాళ్ళను దూరంగా పంపించడం జరిగింది. అంటే జ్ఞానం నుంచి దూరంగా పంపించడం జరిగింది. ఇప్పుడు మాయ గొప్పదా, జ్ఞానం గొప్పదా? అంటే ఏది గొప్పది అంటే, ప్రకృతి వైపు చూసినామంటే మాయ గొప్పదే. ఇంకా దాన్ని చూసినామంటే ఈ పక్క రాకుండా అదే గొప్పదని అట్లే పోతారు, భయం చేసుకుంటే దాన్ని పెడతా. ఇటువైపు చూసినామంటే అటువైపు చూడకుండా చూస్తే ఇదే గొప్పది అనుకుంటుంటాం. అటువైపు చూడకున్నంతసేపు ఇది గొప్పదే, చూసినామా అది గొప్పదే. ఆ రకంగా ఈ ప్రకృతి ఏం చేసిందంటే, మాయ ఏం చేసిందంటే తన యొక్క మహత్యాన్ని తీర్చిదిద్ది పెట్టుకుంది. ఇప్పుడు మనం లెక్కేసుకొని చెప్తే మహత్యము అనేటువంటిది జ్ఞానానికి ఎట్లా వ్యతిరేకమవుతూ ఉంది అని చెప్తాం. ఇప్పుడు మనం జ్ఞానం చెప్తూ ఉన్నాం. మన జ్ఞానం చెప్తూ ఉంటే స్వచ్ఛమైన జ్ఞానం చెప్తూ ఉంటాం. ఎటువంటి మహత్యాలు ఇక్కడ లేవు. జ్ఞానానికి మహత్యం ఉండదు అని చెప్పాం. ఒకే ఒక శక్తి ఉంది అని చెప్పాం. ఏ శక్తి? జ్ఞానానికి కర్మను కాల్చేటువంటి శక్తి తప్ప ఇంకొకటి ఏది లేదు. కర్మను కాల్చే శక్తి ఉంది అనేదానికి భగవద్గీతలో అదే చెప్పాడంటే, కర్మలను కట్టెలుగా పోల్చి జ్ఞానాన్ని అగ్నిగా పోల్చి ఏ విధంగా కట్టెలను అగ్ని కాల్చివేస్తుందో యథైదాంశ సమీర్ధోగ్ని భస్మసాత్ అంటాడు. ఏ విధంగా కట్టెలను భస్మీపటనం చేస్తుందో అగ్ని, జ్ఞానాగ్ని సర్వకర్మాణం అంటాడు. అంటే ఈ జ్ఞానం అనేటువంటి అగ్నిలో సర్వకర్మలు కాలి బూడిదైపోతాయి అని భగవద్గీతలో జ్ఞానయోగంలో ఒక శ్లోకం చెప్పినట్టు జ్ఞప్తికుంది. దేవుని మాట ఎప్పటికీ అసత్యం కాదు, వాస్తవమే అది. ఆ రకంగా మన జ్ఞానం తెలుసుకుంటే మన కర్మలు పోతాయి తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అది మహత్యం కాదు, ఉండేటువంటి ప్రక్రియ అది. ఎక్కడైనా ఇది నిజమా అబద్ధం అనేది ఎక్కడైనా నిరూపించబడి ఉంటుంది, కానీ అది మహత్యం కాదు. ఉదాహరణ చూపించబడి ఉంటుంది, కానీ అంటే జ్ఞానము చేత కర్మ కాల్చివేయబడుతుంది అనే ఒకే ఒక ఉదాహరణ చూపించబడుతుంది, కానీ ఇంకా అది ఎప్పటి మహత్యం కాదు. అది ఎప్పటికీ చేయబడదు, రెండో తూరి చేయబడదు. ఒక తూరి ప్రజలకు ఎక్కడైనా తెలిసే రకంగా
జ్ఞానానికి ఇటువంటి శక్తి ఉంది అని ఎక్కడా చూపించడం జరుగుతుంది, కానీ అది మహత్యం కాదు. అది జ్ఞానశక్తి వల్ల ఇది భస్మీపటం అయిపోయింది అని మనం తెలుసుకునేదానికి ఒక నిదర్శనం తప్ప ఇంకోటేం కాదు. కానీ మహత్యం అనేది ఎట్లుంటుంది అంటే, అక్కడ పోయి మనం ఏ కోరిక కోరినా అది నెరవేరుతుంది. ఇది కర్మ పోయే విధానం ఒకటే ఇది ఉండేది. ఇక్కడ ఈ కర్మ ఉన్న కర్మ పోయే విధానం ఒకటే. నువ్వు కోరిన కోరిక అంతా నెరవేరుతుంది ఎక్కడ? మహత్యం దగ్గర. ఇప్పుడు ఏం చేయాలా అంటే, సరే ప్రబోధానంద స్వామి జ్ఞానం చెప్తున్నాడు. ప్రబోధానంద స్వామి జ్ఞానం అంతా అంటే ప్రతిదాన్ని పరిశోధన చేసి ప్రతి నెల కొత్త జ్ఞానాన్ని చెప్తున్నాడు, కొత్త విషయాన్ని అందిస్తున్నాడు మనకు. సరే, ఇప్పుడు మనం ఇట్లే చెప్పుకుంటూ పోతే, జ్ఞానం వినుకుంటూ పోతే ప్రజలకి ఏమైతే దేవుడు గొప్పవాడు అని తెలుస్తుంది. దేవుని విషయమే చెప్పేది. నేను గొప్పవాడిని కాదు, దేవుని విషయం గొప్పదని చెప్తున్నాం. దేవుని వైపు పోండి, నేను పోతాను అని చెప్పుకుంటూ వస్తున్నాం. దేవుడు గొప్పవాడు అని తెలుస్తుంది. దేవుని గొప్పదనం ఏమిటో మనకు అర్థమైపోతుంది. దేవుని మార్గాన్ని అనుసరించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా, దేవుడు గొప్పవాడు అనుకోకుండా, ఆ జ్ఞానమే తెలియకోకుండా పోవాలంటే ఏం చేయాలి? ఆటికి పోతే ఏం నెరవేరదు, ఇక్కడికి వస్తే ఏదో ఒకటి నెరవేరుతుంది అనేది ప్రజలకు తెలియచేటట్టు చేయాలి. దానికోసం ప్రకృతి ఏం చేస్తుందంటే, మాయ ఏం చేస్తుందంటే, ఎవరినో ఒకరిని ఎన్నుకుంటుంది. ఎన్నుకొని వాడిని అంటే ఒక గురువు మాదిరి తయారు చేస్తుంది. మొట్టమొదట వేషధారణలోను, భూషణధారణలోను, అన్నిట్లోనూ ఆకారంలోనూ కనిపించే రకంగా మనకు గురువు వారు కనిపించే చేస్తుంది. అక్కడ చిన్న మహత్యాలు మొదలవుతాయి. అతను గురువు మారి చెప్పి నేను ఏదో జ్ఞానం చెప్తున్నాను అనే లెక్కలో అతను మభ్యపెట్టేస్తుంది అనమాట. అప్పుడు అతను జ్ఞానం చెప్తూ పోతుంటాడు. అంటే జ్ఞానం ఏం జ్ఞానం అంటే ప్రపంచ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం కాదు, ప్రకృతిలో ఉండే జ్ఞానమే చెప్తుంటాడు. మామూలు రామాయణము, భారతము, ఇవే భాగవతము, పురాణాలు ఏవో చెప్పుకుంటూ పోతాడే అది జ్ఞానమే. మనకు జ్ఞానం ఏది జ్ఞానం కాదు మనకు తెలియదు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని జ్ఞానం అనుకోము, అంతటినీ జ్ఞానం అనుకుంటాం మనం. ఏదో పురాణం చెప్పినా జ్ఞానమే మనకు. ఇది పురాణం అని తెలుసుకోలేం, శాస్త్రబద్ధమైనది జ్ఞానం అని తెలుసుకోలేం. అర్థమైందా? ఆ రకంగా పురాణాల్లో చెప్పే విషయాలు కూడా మనం జ్ఞానం కిందకే లెక్కేసుకొని దాన్ని అనుసరించడం జరుగుతుంది. అనుసరించడం కాకుండా కొన్నాళ్ళకు పోతే ఏమవుతుంది, ఇది పురాణము, ఇది జ్ఞానం కాదు అని తెలిసే పరిస్థితి ఏర్పడకుండా అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ చెప్పే వ్యక్తిని ప్రకృతి ఒక వ్యక్తిని ఎన్నుకుంటుంది కదా, ఆ వ్యక్తి ద్వారా కొన్ని మహత్యాలు జరిగేటట్టుగా ఏర్పాటు చేసి పెడుతుంది. ఎవరు? మాయ చేస్తుంది అన్నమాట. అక్కడికి పోతే మనకు మన కోరికలు నెరవేరుతాయి అనే భావాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అక్కడికి పోతే కోరికలు నెరవేరుతాయంటే, కోరికలు నెరవేరడానికి ఏదైనా అందరూ ప్రాకులాడుతాడు. ఇది అందరికీ కోరికలు ఉన్నాయి, ఎవరికి లేవు. కాబట్టి ఎక్కడైతే కోరికలు నెరవేరుతున్నాయో అక్కడికే పోయేదానికి ప్రారంభం చేస్తారు మనుషులు. కోరికలు నెరవేరే చోటు ఇది, కోరికలు నెరవేరే చోటు మాయ చోటు. అప్పుడు కోరికలు నెరవేరే చోటికి చాలామంది పోతారు. కోరికలు నెరవేరని చోటికి కేవలం జ్ఞానంతో మన జ్ఞానం మాత్రమే తెలిసే చోటికి కొంతమందే వస్తారన్నమాట. ఎక్కువ మంది వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకంటే జ్ఞానంతో మాకేం పని? జ్ఞానం తెలుసుకుంటే మాకేం లాభము? జ్ఞానం తెలుసుకునే దానివల్ల మనకేం ప్రయోజనం? ఏమి మన సంసారం అభివృద్ధి అవుతుందా? మనకేమైనా కష్టాలు పోతాయా తెలుసుకుంటే? అంటే మనం ఏమైనా బాగుపడతామా అని ఇన్ని ప్రశ్నలు వస్తాయి. ఇది ఏమి ఆడికి పోతే ఏమి బాగుపడరని తెలుసు. ఇప్పుడు మేమే చెప్తానులే, జ్ఞానం ఇక్కడ వచ్చి జ్ఞానమే తెలిసేది, ఇంకేం ఉండదు అని. అట్లప్పుడు జ్ఞానం ఒకటి ఏం చేయాలి? మూడగడు మనకి జ్ఞానంతో ఇప్పుడు మనకి ఏం కావాలో ఏదో మనకు కష్టాలు తీరేటట్టుగా ఉండాలా. మనం ఏదో అంత ఇంత డబ్బులు సంపాదించుకుంటా అటుకు పోతే ఏమైనా డబ్బులు ఆదాయం వచ్చేటట్టుకుంటే మనం పోయినా పర్వాలేదు, లేకపోతే మనం అక్కడికి పోయి ఏం ప్రయోజనము అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. అందరూ ఆదాయం కోసమే ప్రాకులాడుతూ ఎక్కడైతే కోరికలు నెరవేరుతాయో అటువంటి చోటుకే పోయేదానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా జ్ఞానం చెప్పే చోటికి తక్కువ, జ్ఞానం చెప్పకుండా కోరికలు నెరవేరే చోటికి ఎక్కువ పోయేదానికి మొదలు పెడతారు జనం. అప్పుడు ఎక్కువ ఎక్కడ పోతున్నారు, తక్కువ ఎక్కడ పోతున్నారని కూడా కొంతమంది గమనిస్తారు.
అక్కడికి లక్షల మంది పోతున్నారు, ఇక్కడికి వందల మంది కూడా పోవడం లేదు. మనం వీటికి ఎందుకు పోవాలా, ఎక్కువ మంది పోయేసరికి మనం పోతాం, అక్కడేదో గొప్పతనం ఉంటుందని వాళ్ళని అనుసరించి పోయే వాళ్ళు కూడా కొంతమంది తయారవుతారు అనమాట. ఈ రకంగా మొట్టమొదటి ఏం చేస్తుందంటే మాయ ఈ కోరికల్లో నెరవేర్చే దానిలో ముందంజ వేపిస్తుంది. అంటే ఇప్పుడు నేనున్నాను, నేనేమన్నా మీ కష్టాలు తొలగించేదానికి అర్హున్నా అంటే నేను కాను అని మొదటి నుండి చెప్తున్నాను. నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు చెప్పడం తప్ప మీ కష్టనిష్టాలను నేను ఏమీ చేయలేను. అది కర్మ యొక్క ఆధీనంలో ఉంటాయి కష్టనిష్టాలు. దానివల్ల మనకు ఇవన్నీ సంభవిస్తుంటాయి తప్ప ఎవరు కల్పించేటివి కాదు, ఎవరు తీసివేసేటివి కూడా కాదు. ఎవరి పాపమును కానీ ఎవరి పుణ్యమును కానీ తొలగింపజాలడి ఆత్మ అని భగవద్గీతలో ఓ వాక్యం చెప్పబడింది. భగవద్గీతలో ఏం చెప్పాడు? ఒకని పాపాన్ని తొలగించను, ఒకని పుణ్యాన్ని తొలగించను. మీరు చేసుకుంది మీరు అనుభవించాల్సిందే. మీరు పోగొట్టుకోవాలంటే మీరే జ్ఞానం సంపాదించుకొని మీ జ్ఞానం చేతనే మీరు పోగొట్టుకోవాలి, నేను మాత్రం పోగొట్టను. అదే సిద్ధాంతం ఇక్కడ కూడా ఉంటుంది. నాకు తెలిసిన జ్ఞానం నేను చెప్తాను, ఆ జ్ఞానం చాలా గొప్పది, అది ఆ జ్ఞానాగ్ని ఉంటుంది. ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మీరు అనుసరిస్తే అది జ్ఞానం అగ్ని అవుతుంది. మీ కర్మలు అట్లా పోగొట్టుకోవచ్చు, అది అనుభవించేటివి మాత్రమే. నువ్వు కావాలనుకునేవి రావు, అనుభవించేటివి అనుభవానికి రాకుండా పోతాయి. పోయిన జన్మలో చేసుకున్న పాపాలు కానీ పుణ్యాలు కానీ అవి తప్పిపోయేదానికి అవకాశం ఉంది. అంతేగాని కోరికలు నెరవేరే పద్ధతి ఏమాత్రము లేనే లేదు అని మనం చెప్తున్నాం. కోరికలు నెరవేరకపోతే మనం పోయి ఏం చేయాలా? మనకేం కర్మ ఉందో లేదో వాటికి పోతుందని మనం ఎందుకు అనుకోవాలా? మనకు తెలిసిన ఉండేది కాబట్టి అది కనిపించిన దాంతో మనకేమీ ఆ జ్ఞానంతో మనకు పనే లేదు. మన కర్మ ఉంటే కదా మనం పోవాల్సింది, మన కర్మే లేదు. అసలు కర్మ ఉంటే కదా మనకి పోవాల్సింది, కర్మే లేదనుకుంటున్నారు. నేనేం పాపం చేయలేదు, నాకు హాయిగా జరుగుతుంది, నాకు డబ్బు వస్తుంది. ఇంకా నేను సంపాదించుకోవాలంటే ఆడికి పోవాలా? ఈ జ్ఞానంతో నాకు పని లేదు. ఆడికి పోతే ఇంకా సంపాదించుకోవచ్చు. ఆడికి పోతే వ్యాపారాలు అభివృద్ధి అయినాయి. ఆడికి పోతే పోయే కాంట్రాక్ట్ కూడా నాకు వచ్చి తగులుకుంది, రాని కాంట్రాక్ట్ కూడా వచ్చింది, డబ్బులు వస్తున్నాయి. అర్థమైందా? అటుకి పోతే ఆటల్లో ఓడిపోయామని కూడా గెలిచినా నేను. ఇస్పిటాకుల్లో ఆడుతా కూర్చున్నాడు వాడు. ఏమని? నాకు ఎట్లా తిరిగి నీ దగ్గరికి వస్తాడు, నేనే మొక్కుంటాను కదా, నాకు ఎంతో గెలిచాలి, అయిపోద్దు, ఈ ఆటలన్నీ నాకే కావాలన్నాడు. వరుసగా వచ్చినాయి ఆయనకి ఆటలన్నీ. ఇంకేముంది, డబ్బంతా వచ్చింది. ఎవరు గొప్ప? ఎవరికైతే మనం మొక్కున్నామో వాళ్ళు గొప్ప. ఆయన మొక్కు అంటే 4 ఆటలు పెట్టి 4 ఆటలు నేను గెలిచినాను, 4 ఆటల్లోనూ 4 లక్షల డబ్బులు వచ్చినాయి. ఆటికి పోయింది వచ్చాయా అంత ఇంత కొట్టుకొని వచ్చేది తప్ప ఫోన్ ఛార్జీ, రాను ఛార్జీ, ఖర్చులు, ఇది తప్ప ఏముంటుంది లాభం మనకు? ఇటుకి పోతే చూడు మనకి ఎంత లాభం వచ్చిందో. వాడు సౌకర్యం అయినాడు, ఇంకోటి సౌకర్యం అయినాడు, అంతకుముందు వెనకలు పోయినాడు సౌకర్యం అయినాడు, అంత ముందు పోయినాడు సౌకర్యం అయినాడు. మనం కూడా సౌకర్యాలు అవుతా ఉన్నాం ఇప్పుడు. కాబట్టి మనం ఎవరు గొప్ప అంటే ఆయన కాదు గొప్ప, ఈయన అని ఒక మనిషిని తేల్చి చెప్పేటట్టు చేస్తుంది ఏది? మాయ. అట్లా ప్రజల దృష్టిలో ఒక వ్యక్తిని గొప్పగా చేస్తుంది. ఆ వ్యక్తి తనకి ఏమీ తెలియదు, తన జ్ఞానం కూడా తెలియదు, తన జ్ఞానం తెలియదని కూడా తనకు తెలుసు. కానీ ఏదో రకంగా తను బయటికి కనిపిస్తూ ఆ పేరు ప్రఖ్యాతులు వచ్చేదానికోసం అతను ప్రాకులాడుతుంటాడు. కానీ ఆటోమేటిక్గా అతనికి పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి. ఎవరికి? అటువంటి మనిషికి, ఒక వ్యక్తికి, ఒక అనామకుని తీసుకొచ్చి తయారు చేస్తుంది ఏది? మాయ. సరే, ఇప్పుడు ఒక ఆట ఆడేవాడు 4 ఆటలు ఉన్నాయి ఆ రోజు, 4 ఆటలు నేనే గెలిచాలని ఆయన మొక్కున్నాడు. ఆ వ్యక్తికి మొక్కుంటే ఇతను మొక్కునేది ఆ వ్యక్తికి ఏమైనా తెలుసునా? ఆ వ్యక్తి ఏమైనా ఇతను గెలిచాలని అనుకున్నాడా? ఆ వ్యక్తికి ఏం సంబంధం లేదు. అనుకోండేది ఎవరికి తెలుసు? మాయకి తెలుసు. వారిలో కూడా ఉంది మాయ. అనుకోండేది మాయకి తెలుసు, వారికి తెలుసు. ఎవరికి? ఆ స్వామికి తెలుసు. వీడు గెలిచాలనుకోలే, ఓడిపోవాలనుకోలే, అసలు కొన్ని మొక్కునేది కూడా తెలుసు. కానీ మాయకి తెలుసు కాబట్టి మొక్కున్నాడు కదా, 4 ఆటలు గెలిపించింది. ఇది ఏది? మాయ. తనకు ఆసక్తి ఉంది. గెలిపించినాడు ఏమవుతాడు? ఆ స్వామి గెలిపించినాడు.
ఇప్పుడు జ్ఞానం ఎవరు చెప్తే ఈ జ్ఞానం మనకి ఎందుకు అడిగిపోదాం అంటే జ్ఞానం దగ్గరికి పోకుండా చేయాలంటే ఇది రూట్ దానికి ఏదానికి మాయకు. ఇప్పుడు అర్థమైందా? సరే, ఈయన పేరు ప్రఖ్యాతులు రాకుండా ఇంకొకరు పేరు ప్రఖ్యాతులు పైకి రావాలా? అదే మాయ దేని ఎక్కడైతే దాని పాదం పెట్టిందో, ఎవరినైతే బయటికి కనిపించేటట్టు చేసి ఎవరైతే కనిపించకూడదు అనుకుందో వారిని కనిపించకుండా చేయాలి అంటే ఏం చేయాలా? మీరు నెలకూతురు వస్తారు, నేను జ్ఞానం మాత్రం చెప్తాను నెలకూతురి, అంత తప్ప ఇంకోటి ఉండదు, కనెక్షన్ ఉండదు మీకు మాకు. ఆ జ్ఞానం కూడా ఒక గంట సేపు చెప్తాము, ఇది వివరము, ఇది పద్ధతి అని చెప్పి పంపిస్తాం. ఇప్పుడు అక్కడికి పోకున్నా కూడా మనకు లాభం వచ్చే రకంగా ఏర్పాటు చేసి పెడుతుంది. ఒక అమెరికా భక్తుడు వచ్చాడు, ఇది మన పక్కూరు భక్తులు వచ్చేది కూడా కష్టమే లేదు, మన జిల్లా భక్తులు మన దగ్గరికి అమెరికా భక్తులు ఎవడో ఎత్తులాడితే కనపడతాను చూడండి, కనపడరు. ఒక అమెరికా భక్తుడు వస్తాడు అనుకో, వచ్చి మొక్కని వినాడు. అమెరికాలో ఒక ఆయన చెప్పినాడు, నువ్వు పోయి ఈ స్వామిని గురించి యజ్ఞం చెయ్యి, స్వామి పేరుతో యజ్ఞం చేస్తే ఇంకా బాగా జరుగుతుంది, ఇంకా నువ్వు అభివృద్ధి అవుతావు, ఇంకా నువ్వు కొత్తది కనుక్కుంటావు, నువ్వు శాస్త్రవేత్తవు కదా నువ్వు అని ఒక శాస్త్రవేత్త వచ్చి వానికి కొత్త పాయింట్ నీకు తెలుస్తుంది, కొత్త సిద్ధాంతం వస్తుంది నీకు, అందరిలో పేరు ఉంటాం అని చెప్పినాడు ఏరోవాడు. అంటే యజ్ఞాలు వాళ్ళకి తెలియవు అమెరికా వానికి. ఎట్లా చేయాలంటే ఇట్లా గుంతతో కల్లా ఇట్లా కట్టెలు పెట్టాలా, ఇట్లా అగ్గేసి ఇట్లా కాల్చాలా, అది కావచ్చు 4 మంది మా వీళ్ళు పూజారులను పంపిస్తాం, వాళ్ళు అంటే యజ్ఞాలు చేసేటువంటి ఋత్వికులు ఉంటారు, వాళ్ళు పంపిస్తాము, వాళ్ళని పిలుచుకొని పోయి పంపించారు. వాడు పిలిచిపోయినాడు, పిలిచిపోయి ఆడిని అమెరికాలోనే ఇంకా వచ్చే లేకుండా అమెరికాలోనే యజ్ఞం పెట్టినాడు. పెట్టి యజ్ఞగుండంలోకి అగ్గేయాలి కదా, అగ్గేసి దానికి ఏం చేస్తారంటే కట్టెను ఇంకో కట్టెలు పెట్టి తిప్పుతారనమాట. తిప్పి కట్టెను రాపిడి వల్ల అగ్ని తయారు చేస్తే ఆ అగ్గి మంట చేసి దాంట్లో వేస్తారు, అది వాళ్ళు ఉండేది. అగ్గిపుల్ల గీసి పెట్టరు, ఆ కట్టెకి అది చిన్న రంధ్రం పెట్టి తిప్పుతారు. ఆ తిక్కకోకుండా తిక్కితే సుమారు తిక్కితే కానీ వేడి పుట్టేది రాదు, దూది పెట్టి తిక్కుతారనమాట. ఆ తిక్క వేడికి ఆ చిన్నగా మంట వస్తుంది, అంటే పొగ వస్తుంది. పొగ వచ్చింది దాన్ని ఊపి దాన్ని ఏం చేస్తారు, అగ్గి చేసి దాన్ని మంట చేస్తారు. అంత శ్రమ పడాలి కదా. ఆ శ్రమ పడేదాకా దానికి పూనుకున్నప్పుడు ఒక శబ్దం వినిపించింది. ఏమనిపించింది? మీరు నా దగ్గరకు వచ్చిపోయినారు కదా, నేనే పంపిస్తాను మీకు అగ్ని, మీరేం శ్రమ పడొద్దండి అని. ఏమనిపించింది? మీకు ఈ శ్రమ పడొద్దండి, తిప్పే శ్రమ, అగ్గి కావాలంటే చాలా ఒక 10-15 నిమిషాలు స్పీడ్గా తిక్కాలి, అది కాదు, తిప్పితేనే ఏది. అంత శ్రమ ఎందుకు, నేనే పంపిస్తా ఎక్కడి నుంచి నేను ఎక్కడున్నానో అక్కడి నుంచి పంపిస్తా. ఆ స్వామి ఉండేది ఇండియాలో, యజ్ఞం చేసేది అమెరికాలో, ఇండియా నుంచి అగ్గి పంపిస్తాను ఆయన. శబ్దం వినిపించింది. శబ్దం వినిపిస్తే ఏమనుకుంటాం మనం? అంతకంటే గొప్ప మహత్యం ఏముంది? అబ్బా, మనం ఏ స్వామిని దగ్గరికి మొక్కు వచ్చినామో ఆ స్వామి మనకి యజ్ఞం చేస్తా అంటే అగ్ని పంపిస్తాడంట అని అనుకుంటాం మనం. అప్పుడేం చేస్తాడంటే వాళ్ళు చూస్తున్నట్టే చిన్నగా బూజు వచ్చి ఒక పొగ వస్తుంది. పొగ వచ్చిన తర్వాత ఆ పొగ అంతా కుప్ప అవుతుంది. కుప్ప టక్కన మండి దాంట్లో పడుతుంది. అగ్గి వచ్చేసింది. అగ్గి చెప్పినట్టే వచ్చింది. అర్థమైందా? ఆ స్వామి ఎంత మహత్యము, ఎంత గొప్పవాడు, సాక్షాత్తు దేవుడే. మనం అనుకున్నది ఆయనకి తెలిసింది. చూడు, ఇంత ప్రజలు, ఇంతమంది, ఇన్ని దేశాలు ఉన్నాయి, మనం యజ్ఞం చేసి తెలిసింది, కరెక్ట్గా ఈ టయానికి పెట్టేది తెలిసింది. మీరు శ్రమ పడకుండా అగ్ని పంపిస్తానని చెప్పి పంపించినాడు. అనుకున్నాక 5 నిమిషాలకి అగ్గిపడింది అంటూ మండింది. వీళ్ళు యజ్ఞం చేశారు. అప్పుడు ఎవరు గొప్ప? నెల కూతురు నేను జ్ఞానం చెప్పాను గొప్ప, సంవత్సరానికి కూతురు అగ్గేసిన పర్వాలేడా, వాళ్ళే గొప్ప. ఇది యజ్ఞం చేస్తావు, నీ బుర్రకి ఏమైనా ఎక్కిందా అంటే ఏం ఎక్కదు. అంటే ఆయన గొప్పోడని నీకు ఎక్కింది కానీ ఇంకేం కాదు. ఇప్పుడు ఇక్కడ ఏమి నీ బుర్రకు జ్ఞానం ఎక్కుతూ ఉంది. ఇది దేవుడు గొప్పోడు అనే విషయం ఇక్కడ ఎక్కుతూ ఉంది. నేను గొప్పోడు అనే విషయం ఏమీ లేదు, నా మహత్యం ఏమీ లేదు. కానీ అక్కడ ఏం జరిగింది? పెద్ద మహత్యం అయిపోయింది. అది ఒక ఊరిలో జరిగితే, ఒక సిటీలో జరిగితే ఆ దేశమంతా ప్రాకిపోయింది. ఎందుకు? ఆయన ఫలాని స్వామీజీ గారు మనకు అక్కడి నుంచి చెప్పి మనకి అగ్ని పంపించాడు, ఇక్కడికి వచ్చింది అని మొత్తం పేపర్లో ప్రింట్ చేసేసినారు, టీవీలో చెప్పుకున్నారు. అది పెద్ద మహత్యం అయిపోయింది. పెద్ద మహత్యం ఒకటి చూసిన వాళ్ళు 10 మంది ఉంటారు కదా, విన్నోళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు కదా, అంతా అక్కడికి వచ్చేదానికి మొదలుపెట్టారు.
అంటే అప్పటికి ఒక్క అమెరికా వాడు వచ్చి ఎంతమంది అమెరికా వాళ్ళు వచ్చినారు లాస్ట్కి అంత సృష్టి చేసి అంత ప్రచారమైనాక వందలాది మంది వచ్చేదానికి అలవాటు పడినారు ఒక కొద్దిగా అగ్గేస్తే. కానీ వాస్తవంగా ఏం జరిగింది అంటే మళ్ళీ మనం జ్ఞానం చెప్పేవాళ్ళమే, మన దగ్గర ఏ మహత్వం లేదు అటువంటిది. మళ్ళీ ఆయనకు అంత మహత్వం ఎట్లా వచ్చింది సాధారణ మనిషికి? సాధారణ మనిషికి ఎట్లా వచ్చింది అనే పాయింట్ ఇక్కడ తీసుకుంటే ఎవరు చేశారు అది? ఆ స్వామీజీ చేశాడా? స్వామీజీ అసలుగా తెలియదు, అగ్గే తెలియదు, వాడు యజ్ఞం చేసేది కూడా తెలియదు. అర్థమైందా మీకు? ఇక్కడ స్వామికి యజ్ఞం చేసేది తెలియదు, వాళ్ళు ఏం చేస్తారనేది కూడా తెలియదు, అగ్ని పంపిస్తాడని ఈయన ఏమీ చెప్పలేదు. ఆ చెప్పినది ఎవరు? మాయా ప్రకృతి. శబ్దం స్వచ్ఛంగా అనిపించింది. నేను ఫలానా స్వామీజీనే చెప్తున్నాను, మళ్ళీ ఎవరో పొరపాటు పడకుండా ఫలానా వ్యక్తి అని చెప్పింది ఇది. కానీ ఈయనకు మాత్రం తెలియదు. ఆ న్యూస్ పేపర్లోకి వచ్చి చదివినాక అట్లా జరిగిందా అనుకుంటాడు. అంటే మీరు పంపించినారు స్వామి అంటే పంపించినాను అంటాడు. అంతేగాని వాస్తవంగా తెలియదు. ఉన్నదాన్ని కాదంటే బాగుండదని అట్లా చెప్పుకుంటారు వాళ్ళు. వాస్తవంగా తనకు తెలిసి జరుగుతుంది, ఆ వ్యక్తికి తెలిసి జరుగుతూ ఉన్నాయా అని అంటే ఈ రకంగా తెలిసి ఏ మహాత్యాలు జరగలేదు. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఒక మాంత్రికుడు ఉంటాడు. ఒక మాంత్రికుడు ఒక మంత్రాన్ని చెప్తాడు. అంటే మనకు ఉదాహరణకు ఒక పాము మంత్రం ఉందనుకోండి. ఒక పాము కరిస్తే విషం ఎక్కితే దాన్ని మంత్రించే విధానం ఉంటుంది. ఆ మంత్రం మంత్రించి నీళ్ళు ఇస్తాడు. నీళ్ళు ఇచ్చి తాపితే అతనికి ఆ లోపల ఉండే విషయం అంతా తగ్గిపోతుంది. ఒక 5 నిమిషాల్లో ఏమి లేకుండా పోతుంది, వాడు బాగైపోతాడు. పాము కాటుకు అతను చనిపోడు. కానీ అక్కడ ఏం తెలుసు అంటే ఈ మాంత్రికునికి తన మంత్రం ఉచ్చాటన చేసి నీళ్ళు ఇచ్చేది మాత్రం తెలుసు, తాగితే పోతుంది అర్థానికి తెలుసు. ఈ మంత్రం ఎట్లా పోయి నీళ్ళలో పోయి అతనిలోకి చేరి ఏ రకంగా అది బాగా చేసింది అనే విషయం, ఎట్లా బాగా చేసింది అనే విషయం మాత్రం మాంత్రికుడు కూడా తెలియదు. తన మంత్రం ఎదుటివాని మీద పోయి ఎట్లా పని చేస్తూ ఉంది అనే వివరం మాత్రం మాంత్రికునికి తెలియదు. ఆ రకంగానే ఒక స్వామీజీ దగ్గర ఓ మహత్యం జరిగితే అది మనం ఏంటంటే ఆ స్వామీజీ వల్ల జరిగిన మహత్యం అని మనం అనుకోవడం జరుగుతూ ఉంది. 100% అదే అనుకుంటారు. కానీ వాస్తవంగా తనకు ఏమీ తెలియదు. తన దగ్గరికి వస్తే కోరికలు నెరవేరుతాయి అని అనుకుంటా ఉంటే ఓహో నేను గొప్పవాడిని, నా దగ్గరికి వస్తే కోరికలు నెరవేరుతాయి అని అతను అనుకుంటాడు తప్ప అతని వల్ల నెరవేరుతున్నాయంటే అతనికి కూడా తెలుసు నాలో ఏమీ లేదు, ఎట్లా నెరవేరుతున్నాయని. కానీ నెరవేరుతున్నాయి, అదేదో గొప్ప శక్తి ఉంటుంది నా దగ్గర. అతనేం సంపాదించలేదు అటువంటి శక్తి, కానీ నెరవేరుతున్నాయి కాబట్టి నేను గొప్ప అని అనుకుంటున్నాడు. అది నెరవేరిన తర్వాత ఈ రకంగా లెక్కేసుకుంటే మాయ అనేది మనుషులను మభ్యపెట్టేదానికోసము ఇటువంటి మహత్యాలను ఒక మనిషి వైపు నుంచి వచ్చేటట్టు చేస్తుంది. అంటే ఒక మనిషిని మీద ఈ మిగతా మనుషులకంతా దృష్టి ప్రాకేతట్టు చేస్తుంది. దృష్టి ప్రాకితే ఏమంటాము? ఆ మనిషిని మనం దైవము అంటాము, గొప్పవాడు అంటాము, లేదా ఇంకొకటి అంటాము, ఇంకా ఏమంటాం? ప్రత్యక్షమైన దేవుడు అంటాము ఒకటిదిరే. ఆ రకంగా చెప్పి మనం ఏం చేస్తామంటే అతన్ని వదిలి ఇంక పక్క దేవుడు ఉన్నాడు అనే ధ్యాస లేకుండా పోతుంది. ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు, ఈ ప్రకృతిని అంతా తయారు చేసినటువంటి వాడు ఒకడున్నాడు, ప్రపంచంలో మొత్తం అందరినీ సృష్టించినటువంటి వాడు ఒకడున్నాడు, మహత్యం చేసేవాడిని చేయించుకునేవాడిని అందరినీ సృష్టించినవాడు కూడా ఒకడున్నాడు అనేటువంటి విషయం మనం మర్చిపోతాము. ఒక్కరినే మనం దేవుడు అంటాము. అతను కూడా దానికి తగినట్టు నడుచుకుంటాడు. వాళ్ళంతా గొప్ప మర్యాద ఇచ్చిన నేను తీసుకోకూడదు మర్యాద లెక్కలో నడుచుకుంటారు. వాళ్ళ హృదయానికి వాళ్ళకి తెలుసు ఏదో జరుగుతూ ఉంది, జరగని. అతను ఏం సంపాదించినాడు అంటే అతనికి తెలుసు తను ఏం సంపాదించలేదు,
అంత పెద్ద గొప్ప మహత్యాలు జరిగేటువంటి శక్తి తన దగ్గర లేదని తెలుస్తుంది నాకు. అది జరుగుతాండే, ఏదో ఒకటి ఉండే ఒకటి జరుగుతాండే ఇది అనుకుంటారు. ఏదో ఒకటి ఉండంటే ఏది చేస్తున్నారు, అది మాయే. తన వైపు దృష్టి మళ్లించి ఎవరికి, ప్రజలకు మళ్లించేటట్టుగా చేస్తూ ఉంది. అట్లా చేసేదాని వల్ల ఏమవుతుంది, దేవుడు అనేవాడిని పూర్తి ప్రజలు మర్చిపోతారు. దేవుడు అనేవాడిని వైపు చూడకుండా దేవుడు అనేవాడిని మర్చిపోయి ఇంకో పక్కకు చూసేదానికి చేయాలంటే ఏం చేయాలా, ఈ రకంగా ఎవరినో చూపించి చేయాలా. ఆ రకంగా చూపించడం వల్ల ఏమవుతుంది అంటే అప్పుడు అందరూ అదే ఆ ఒక్క మనిషినే దేవుడు అంటారు, మిగతాదంతా జ్ఞానాన్ని కూడా లెక్క పెట్టుకోరు. అప్పుడు దేవుని జ్ఞానం ఎక్కడైతే ఉందో దేవుని జ్ఞానం లెక్క పెట్టుకోరు, మాయ మహత్యమే గొప్పదైపోతుంది. అంటే దేవుని జ్ఞానం ముందర మాయ మహత్యం చాలా గొప్పగా కనిపిస్తుంది, కానీ ఆ మహత్యం ముందర జ్ఞానము ఏమాత్రము గొప్పగా కనిపించదు. విడి తీసుకొని చూడండి, ఆలోచన చేసుకొని చూడండి, జ్ఞానం గొప్పదా మహత్యం గొప్పదంటే ఎన్ని రకాలుగా బాగా ఆలోచన చేసేవానికి జ్ఞానం గొప్పదని తెలుస్తుంది. ఆలోచన చేయకుండా గుడ్డిగా నమ్మే వాళ్ళందరికీ మహత్యం గొప్పదని తెలుస్తుంది. అర్థమైందా? ఏం ఆలోచన చేయరు, ఎందుకు ఆలోచన చేయాలో మనకు కనపడుతుంది కదా. ఎంత చెప్పినా వినే పరిస్థితిలో ఉండరు. మీకు మీరు పొరపాటు పడినారు, అస్సలైన దేవుడు ఇటు ఉంటే ఇంకా అయ్యింది ఆ జ్ఞానం ఉంటుందంటే ఇవన్నీ అవసరం లేదు, మనకు అవసరమే లేదు. డైరెక్ట్ దేవుని దగ్గర ఉండం, దేవుని దగ్గరికి పోతున్నాం అనేటువంటి చెప్తారు, కానీ ఇంకోటి ఏం చెప్పరు. సరే, ఇంక ఈ రకంగా లెక్కేసుకుంటూ వస్తే ఒక మనిషికి తెలియకుండా ఎక్కడో సంఘటన జరుగుతూ ఉంది అంటే అక్కడ జరిగిన సంఘటనకు పలానా వ్యక్తి కారణము అని వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఒక స్వామీజీని గుర్తుపెట్టుకుంటారు, ఆ స్వామీజీని పోతా మొక్కిపోతారు. పోయినప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయితే అక్కడ దెబ్బలు తగిలి వాడు పడిపోతాడు. పడిపోతే వాడిని తీసుకుపోయి ఆసుపత్రిలో పెడతారు. ఆసుపత్రిలో పెడితే వాడు సాగు బ్రతుకుల సమస్యలో ఉన్నాడు అని అనుకుందాం. వానికి కనిపించినట్టు నీకేం లేదు అంత బాగా అయిపోయిందని చెప్పినట్టు ఈ ఆకారం కనిపించిందనుకో అక్కడ, అంటే ఈ స్వామీజీ ఆకారం అక్కడ కనిపించిందనుకో, వానికి బాగా అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆ స్వామి వచ్చి నాకు బాగా చేసినాడు. నేను ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింటే మంచం మీద పడిపోయి ఉంటే రాత్రి నా దగ్గరికి వచ్చి నీకంతా బాగా అయిపోయింది, నీకు బాగా చేస్తున్నాను, నువ్వు పోయి ఇంటికి అని చెప్పినాడు. తెల్లారితరకు నాకు బాగా అయిపోయింది. జరిగింది, అది వాస్తవమే. జరగలేదంటే జరిగింది. కనిపించినది ఎవరు? మాయ. ఈయన కాదు, ఈయన ఉన్నాడు. రాత్రి అంటే జ్వరం వచ్చింటే మూలుకుంటూ కూర్చున్నాడు ఈయనకు అసలు తెలియదు వాడు మంచంలో ఉండేది, వాడు ఆసుపత్రిలో ఉండేది. అంటే నేను చెప్పేది మీకు అర్థం చేసుకోండి. రాత్రంతా జ్వరం వచ్చింది, ఈయన మూలి మాత్రలు వేసుకొని ఈయన తిప్పలైన పడుతున్నాడు. పొద్దున్నే స్వామి నువ్వు వచ్చి నన్ను కాపాడినావు, ఆసుపత్రిలోకి వచ్చి ఆపరేషన్ చేసినావు అంటే అటన్నా అంటే నిజంగా చేసినాడు అనుకుంటారు. అప్పుడు ఎవరు గొప్ప? ఈయనే గొప్ప, ఈయనే దేవుడు. అర్థమైందా? ఈ రకంగా ఒక మనిషిని కనిపించేటట్టు చేసి ఈ ఫలాని మనిషి వల్ల నీకు బాగా అయింది అని మాయ చేస్తే ఏమవుతుంది? అప్పుడు ఏమవుతాడు? ఆ మనిషి గొప్ప అని చెప్పుకుంటాడని. ఒరే నువ్వు జ్ఞానం తెలుసుకోవాలంటే ఇంకేందుకయ్యా, సాక్షాత్ ఆయన ఉన్నాడు, కష్టం నిష్ఠురాడు, యాక్సిడెంట్ అయినా ఆయన బాగా ఆపరేషన్ చేసినాడు నాకు వచ్చి, ఇంకేందుకు దేవుడు? ఆయన కంటే మించిన దేవుడా? జ్ఞానం ఎంతని చెప్పుకో, అది పనికిరాదు నాకు. జ్ఞానంతో ఏం పని, ఇంకా ఆయనే ఉంటే నాకు అని దేవునికి వైపు పోకుండా చేసేదానికి ఇది పెద్ద ఆటంకం అవుతుంది. ఏది అంటే ఇన్ని రకాలుగా దీని హిస్టరీలు ఇన్ని రకాలు ఉన్నాయి చూడు పద్ధతులని. అమెరికాలో చేసినాడంటే అట్లా లేదు, ఆసుపత్రిలో ఆపరేషన్ చేసినాడంటే అట్లా లేదు, కానీ పేర్లన్నీ ఈయనకే. అర్థమైందా? అప్పుడు ఏం చేస్తాం మనము? ఇంకా ఆయనకంటే గొప్పోడు లేడు అని ప్రచారం అయిపోతుంది. నువ్వు 5 లక్షలు ఇచ్చా, నేను 10 లక్షలు ఇచ్చా, ఆయన 1 కోటి ఇచ్చా, ఆయన 2 కోట్లు ఇచ్చా, తీసుకుపోయి అంతా ఆడు గుమ్మరిస్తాం. అప్పుడేమవుతుంది? ఆయన సహకారం అయిపోతాడు. ఆయన మనల్ని సహకారం చేసినాడో లేదో కానీ మనం ఆయన్ను సహకారం చేస్తాం అన్నమాట. ఇట్లా
ఈ రకంగా ఏమైందంటే ఇప్పుడు మనం ఏం చెప్తుంటాం, మనం సహకారం కావాల్సిన పని లేదు, బీడో కావాల్సిన పని లేదు, మీరే సహకారం కాదని చెప్తున్నాను, నేనేమవుతాను ఇక. మనది ఒకటే పద్ధతే, ఒకటే రూలే, జ్ఞానం తప్ప ఇంకోటి లేదు అని మనం చెప్తున్నాం. సరే మీరు జ్ఞానం తెలుసుకోండి అని చెప్తే వీళ్ళు తెలుసుకోలేకుండా పోతున్నారు, మాత్యాలు వైపు పోతున్నారు. వీళ్ళకి ఎట్లా జ్ఞానం అంటే ఇలా అని ఏదో శ్రమపడి మన పుస్తకాలు తయారు చేసి ఉచితంగా ఇస్తానంటే వద్దు వద్దు వద్దు, ఉచితంగా ఇచ్చినా కానీ వద్దనే లెక్కలో ఉన్నారన్నమాట. అంటే ఎందుకు మాకు ఇప్పుడు మీరు దగ్గర అట్లా స్వామీజీల దగ్గరికి పోయిన వాళ్ళ దగ్గర పోయిన పుస్తకాలు ఏంటి తీసుకుంటారేమా, ఎందుకయ్యా సాక్షాత్ దేవుని పెట్టుకొని మళ్ళా పుస్తకాలు అవి మాకేం అవసరము అంటారు. మీకే చెప్తారనమాట, అవన్నీ ఇచ్చిపెట్టి వచ్చేటిరా, నీకేం కావాల్సి అది జరుగుతుంది అంటారు. ఆ రకంగా ఈ మాయ ఏం చేస్తాయంటే మనిషి పేరును చెప్పి ఒక తూరి, ఆకారాన్ని చూపించి ఒక తూరి, ఒకవైపు అంటే ఆ మనిషి వైపే అందరినీ చూసేటట్టు చేస్తుంది తప్ప దేవుని వైపు చూసేటట్టుగా చేయదు. దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవాలా, దేవుని వైపు పోకుండా చేయాలా. దేవుని దగ్గర ఏమే ఒప్పందం, నీ ఇష్టం వచ్చిన పని నువ్వు చేసుకో, నేనేమీ పని చేయను అని చెప్పినాడు. నేనేం చేయను అని చెప్పినాడు దేవుడు. నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అన్నాడు. ఏమైనా చేసుకోవచ్చు కదా, పెద్దని సహకారం చేస్తా చెయ్యి. ఆసుపత్రిలో ఉండే నువ్వు అర్ధగంటకే లేపుతా, లేపు. లేని సృష్టించి అగ్గి కూడా తయారు చేసేస్తాను నేను, చెయ్యి. ఈ రకంగా ఏమైనా చేసుకోను, నీకు అన్ని అవకాశాలు ఇచ్చాం, నేనేమి చేయను, నాది జ్ఞానం ఒకటే అని చెప్పినాడు. ఏది గొప్పగా ఉంటుంది, ఏది రుచిగా ఉంటుంది ప్రజలకు, అవే రుచిగా ఉంటాయి కదా. కాబట్టి ప్రజలంతా అటువైపు పోవడమే జరుగుతుంది. ఇది ఒక వ్యక్తిని కనిపించేటట్టుగా, ఒక వ్యక్తి పేరు వినిపించేటట్టుగా ఈ మాయ అనేటువంటిది ఆ మహత్యాలు చేస్తూ వస్తే అంతా ఆ వ్యక్తి వైపే చూస్తారు, ఆ వ్యక్తి వైపు పోతారు, ఆ వ్యక్తిని ఆరాధిస్తారు, ఆ వ్యక్తిని పూజిస్తారు, ఆ వ్యక్తిని నమస్కరిస్తారు, ఆ వ్యక్తినే భజన చేస్తారు, ఆ వ్యక్తినే ఫోటోలు పెట్టి మొక్కుతారు, అంతే కదా. ఈ రకంగా ఆ వ్యక్తి పేరే పెట్టుకుని వ్యాపారాలు పెడతారు, అర్థమైందా. వ్యాపారాలు కూడా ఆ పేరు మీద అయితే నాకు బాగా జరుగుతుంది. ఇట్లా ఈ రకంగా ప్రజలు దేవుని వైపు పోకుండా సృష్టికర్తను అస్సలు మర్చిపోయి ప్రపంచాన్ని అంతా ఎవరు తయారు చేసినారో, ఎవరు కనిపించకుండా ప్రపంచం అంతా వ్యాపించున్నారో వాళ్ళను మర్చిపోయి కనిపించకుండా నిన్ను మాయ చేస్తారని చూడు, దానివైపు మనుషులు పోవడం జరుగుతుంది. అందువల్ల దేవుని జ్ఞానం ఎక్కడ అభివృద్ధి కావడం లేదు. దేవుని జ్ఞానం ఏమాత్రం తెలియకుండా పోయింది ప్రజలకు. ఈరోజు మనం మతాలు పెట్టుకున్నాం, మతాల్లో దేవుడు ఉన్నాడు, దేవుని గురించి చెప్పబడింది, కానీ ఆ గ్రంథాల్లో ఉండే విషయం మన వరకు చేరలేదు. మత గ్రంథాల్లో ఉండే విషయం మన వరకు చేరిందా? చేరలేదు. దాంట్లో దేవుడు ఒకటి చెప్పింటే మనకు అర్థమైంది, ఇంకో రకంగా అర్థమైంది. అక్కడ కూడా మాయ పనిచేసింది. భగవద్గీత 5000 సంవత్సరాల పూర్వం నుంచి చెప్పబడింది. అది ఈ పొద్దుటికి అర్థమైందంటే ఈరోజు కూడా మనకు అర్థం కాలేదు. దాంట్లో కూడా మాయ పనిచేసింది. మత గ్రంథాల్లో కూడా మాయ పని చేసి కూర్చుంది. మతాన్ని పెంచుకోమని చెప్పింది, దేవుని వైపు పొమ్మని చెప్పలేదు. ఈ రకంగా మనం గొప్ప మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిలో దేవుని గురించినటువంటి జ్ఞానం స్వచ్ఛంగా ఉన్నప్పటికీ ఆ జ్ఞానం మనకు తెలియకుండా పోయి దేవుణ్ణి మర్చిపోయి మనుషులే గొప్ప అనుకోవడం జరుగుతూ ఉంది. అట్లా కాకుండా ఉండాలి అంటే దేవుని గురించిన జ్ఞానం మనం సంపూర్ణంగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. దేవుని గురించి తెలుసుకునే జ్ఞానం ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతామో అప్పుడు మాయ యొక్క మహత్యం యొక్క గుట్టు రట్టే అయిపోతుంది. ఇప్పుడు మనం చెప్పేది అదే, రట్టే. ఇప్పుడు మనం చెప్పేది రట్టే అంటే దాన్ని గుట్టు మనం విప్పుతున్నాం, అర్థమైందా? ఈ రకంగా ఒక మనిషిని సంపూర్ణమైన దేవునిగా తీర్చిదిద్దనుకుందాం అంటే ఆ మనిషికి ఈ మహత్తుకు సంబంధం లేదు అని ఘంటాపదంగా మనం చెప్తున్నాం. అంటే ఎవరికి తెలుసు? ఆ మనిషికి కూడా తెలుసు. అది మనకు తెలుసు, చెప్పేవానికి మనకు తెలుసు. ఆ మహత్యాన్ని చేస్తున్నానని అనుకునే ఆ వ్యక్తికి కూడా తెలుసు నాదేం కాదని. కాదు
అయినా కానీ మనం ఒప్పుకుంటా అంటే సరిపోతుంటుంది అంతే, అంటే సరిపోతుంది, ఇట్లా అంటే సరిపోతుంటుంది అంతే అని వాళ్ళు అనుకుంటాడు. వాస్తవంగా వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ హృదయానికి కూడా తెలుసు, కానీ బయటికి మాత్రం నటిస్తుంటారు వాళ్ళు. మేమే చేసినాము, మా వాళ్ళే జరిగింది, మా వాళ్ళే మీరు ఇంత బాగుపడినారు అని. అది చెప్తే నెరవేరుతుంది, పో నువ్వు పో, నీకెందుకు, నన్ను నమ్ముకొని పో అంతే. అంటే ఎట్లా నెరవేరుతాయని తెలుసు. నేను పోయి అడిగేం చెంబడేది ఏం లేదు, చెప్తే చాలు అది ఏమన్నా అవుతుంది అని. ఆ నెరవేరేది వాస్తవమే, మళ్ళీ అతను వచ్చి ఇతను మొక్కేది వాస్తవమే. ఇంకో పక్కకు పోడాడు ఎవరు, ఆ మనిషి. అట్లా ఆ ప్రపంచంలో ఉండే వ్యక్తులందరూ ఒక వ్యక్తిపై చూడడము, ఒక వ్యక్తినే పొగడము, మొత్తం టోటల్గా అతన్నే గొప్ప అనడము జరుగుతుంది. కానీ అతన్ని వదిలి జ్ఞానం గొప్పది అనడం చాలా అరుదుగా తయారైపోతుంది. అర్థమైందా? అతనికి జ్ఞానానికి ఏమీ సంబంధం ఉండదు అని మనం ఒక రహస్యాన్ని ఇప్పుడు బయట పెడుతున్నాం కదా. ఏ వ్యక్తికైనా కానీ మహత్యం జరిగేసట్టు ఎక్కడైనా కానీ, ఒక వ్యక్తిని కాదు, మహత్యం ఎక్కడైతే జరుగుతూ ఉందో, మహత్యాలు జరిగేటి ఎక్కడైనా కానీ ఆ మహత్యం ఈ వ్యక్తి చేస్తున్నాడు అంటే ఇతని వలన మనకు జరుగుతూ ఉంది అనుకుంటే అది పొరపాటు. అతని వల్ల జరగదు. ఎవరి వల్ల జరుగుతుంది? ఆ మాయ వల్ల జరుగుతూ ఉంది. మాయ ఆ రకంగా నీకు చేస్తూ ఉంది. జరుగుతుంది వాస్తవమే, నెరవేరేది వాస్తవమే, నువ్వు అనుకున్న కోరికలు నెరవేరేది వాస్తవమే, జరిగేది వాస్తవమే, అన్నీ వాస్తవమే. కానీ చేసేది మాయ. నువ్వు పోయేది దేవునికి వ్యతిరేక దిశలో పోతున్నావు, దేవుని దిశలో కాదు. అది మాత్రం 100 రూపాయలు నిజము. అర్థమైందా? ఇప్పుడు ఇంత పెద్ద దేవునిగా, మహత్తు కలిగినటువంటి వ్యక్తిగా, ప్రశంసింపబడినటువంటి వ్యక్తి ఒకరోజు ఏమాత్రం తనకి ఏం సంబంధం లేకుండా ఒక చోట కూర్చున్నాడు అనుకో. కూర్చున్నప్పుడు అతని ఏ ప్రపంచ విషయమే సంబంధం లేకుండా పోయింది. ఎట్లా పోయింది అంటే, అతను ఎక్కడో పోతూ 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 దారి తప్పినాడు అనుకుందాం. అతనే దేవుడు కాదు కదా దారి తెలిసేదానికి. ఓ అడవిలో చిక్కుకొని పోయినాడు అనుకుందాం, దారి తప్పినాడు. దారి తప్పిన తర్వాత ఎక్కడ పోయేదానికి దారి దొరకలేదు. అంత గొప్ప వ్యక్తి ఎట్లా పోయినా అంటే కర్మకొద్ది పోయినాడు అనుకుందాం. ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు, అంత గొప్ప వ్యక్తికైనా జరగచ్చు. అంత గొప్ప వ్యక్తి ఒకరోజు విమానంలో ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, విమానం పైన చెడిపోయింది అనుకోండి, అప్పుడు ఇంక ప్రమాద స్థితి లేపినప్పుడు పారాచూట్లు కట్టుకొని దుంగినారు తల ఒక పక్క. ఆయన కూడా పారాచూట్ కట్టారు, పెడితే అది పోయింది, ఆయన అడవిలో దిగింది, గాలికి పోయి, అంతే కదా. అడవిలో దిగినప్పుడు దారి తెలిసాలి కదా, అడవిలో ఎటువైపు పోతున్నామో సరిగ్గా తెలీదు. అతను అడవిలో ఇరుక్కొని పోయినాడు, చీకటి పడిపోయింది. చీకటి పడిపోయింది, అన్నీ ఆఫ్రికా అడవులు అనుకుందాం. అవి ఏముంటుంది అంటే అన్ని మృగాలే, మనుషులు జాడ తెలియదు, వాసన పెట్టి చంపేచ్చు అవి ఆడునే కానీ. కాబట్టి ఏం చేయాలో నాయన, ఇక్కడ ఉంటే చచ్చిపోతా నేను అని. అప్పుడు దేవుడా నన్ను ఎట్లా కొట్టి కాపాడు అంటున్నాడు. ఎవరు? ఇన్నాళ్ళు ఈయన దేవుడు అయినాడు ప్రజలకు, ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? దేవుడా ఎట్లా కొట్టి కాపాడు అంటున్నాడు. దేవుడు ఎవరిని కాపాడుతాడు? ఎవరిని కాపాడు? తన భక్తుని కాపాడు, శత్రువుని కాపాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఊరుకోండి. అప్పుడు ఏం చేయాలంటే, అది ఏదో కిలో గంటించింది, గంటిస్తే ఏం చేయాలా? ఇంటి చంపేస్తుంది, దగ్గరికి వస్తూ ఉంది, అది వినిపిస్తూ ఉంది. అప్పుడు ఏం చేయాలా? ఏదో చెట్టు ఉంటే గెట్టుకొని ఎక్కినాడు, అతని ఎక్కేది చేత కాదు. ఏం చేస్తావు? ఇక్కడ ఉంటే చంపుతాయి. ఎట్లా ఒకట అట్టబట్టి కాలు జూరుకొని పోయి, చేతులు జూరుకొని పోయి తిప్పలు పడి చెట్టు ఎక్కినాడు, ఏదో కొమ్మ ఎక్కి పైన కూర్చున్నాడు. అంటే నన్ను చూడలే, పైన ఉంటాయిలే, నేను పైన ఉంటాను కదా, పైన ఉంటే కొంత రచన ఉంటుంది కదా అని. అప్పుడు అటువంటి భయంకరమైన స్థితిలో అతను ఎత్తుకొని పోయినాడు. ఎవరు? ఆ వ్యక్తి, ఇక్కడ మహత్యాలు చేస్తున్న వ్యక్తి. అంటే ఈయన గొప్ప అనుకున్నాం చూడు మనం, ఎవరైతే సాక్షాత్ దేవుడు అనుకున్నామో అటువంటి వ్యక్తి అక్కడ చెట్టు మీద ఇరుక్కొని పోయినాడు అడవిలో. ఎట్లా భయపడుతూ అరచేతిలో ప్రాణం పట్టుకొని ఎప్పుడేవి చంపేస్తాయో అన్నట్టు భయంతో ఉన్నాడు. ఏదో మామూలు పెద్ద పూలు అయితే చూస్తుంది పోతుంది, ఈడ పైన ఉండాలి, నాకేం పని ఇంత ఎట నాకు దొరకలేని. చిరుతపూలు అయితే పైకి ఎక్కుతుంది, పెద్ద పూలు అయితే ఇడిచిపెడుతుంది, చిరుతపూలు అయితే పిల్లి ఎక్కినట్టు ఎక్కుతుంది అది. కాబట్టి అరచేతిలో ప్రాణం పెట్టుకుని ఉన్నాడు అన్నమాట. అప్పుడు ఇక్కడ ఒక ఇంట్లో ఇప్పుడు ఈ సూర్యనారాయణ మొక్కుతున్నాడు అనుకో. సూర్యనారాయణ ఆయన ఫోటోని పెట్టుకున్నాడు అనుకుందాం.
అప్పుడు ఆ ఫోటోలో ఉంటే ఈయనకు ఏదో ఒకటి బంగారు నాణ్యాలు రాలుతున్నాయి. ఆయనకు పానం పోతుంది రా, ఆయన చెమటలు రాలుతున్నాయి కిందికి. ఆయన చెమటలు కారిపోతాడే, ఎప్పుడు చచ్చిపోతానేమో అని ఈయన బంగారు నాణ్యాలు నాలుతాడు. ఆయనకు అబ్బా ఎంత మహత్యం, నా ఇంట్లో బంగారు నాణ్యాలు నాలుతున్నాయి ఆయన అనుకుంటాడు, ప్రచారం చేస్తాడు ఈయన. ఇంకా మనం అంతా పోయి చూస్తాం, చూసినోడల్లా మనం ఇంట్లో కూడా పెట్టుకుందాము, నాకు ఒకటన్నా రాలుతుందే పెట్టాడు మనం ఒకటి ఆశకు. అర్థమైందా? ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్టుంది? ఆయన అట్టున్నాడు. ఇక్కడ మాయ ఏం చెప్తాడు అంత వాని పెద్దోని చేయాలి, వాడు ఎట్టనోళ్ళే మాత్రం మనకేం పని, వాని పెద్దోని చేయాలి. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఇక్కడ బంగారు నాణ్యాలు నాంతంటే మనం అంతా అబ్బా అబ్బా ఎంత చూడండి అని అంత ప్రజలంతా చూస్తున్నాడు. ఈయన నాకు చూడు ఎంత అదృష్టవంతుని ఈయన అనుకుంటున్నాడు. ప్రజలంతా ఎంత గొప్ప మా దేవుడు, ఈయనకు అసలు సాక్షాత్ దేవుడు. బంగారే రాలుతుంది అటువంటి, అన్నిటికంటే ఖరీదైంది బంగారు దేశంలో, అట్లా బంగారే పడుతుంది బిరలు బిరలు. కాబట్టి ఎంత గొప్పవాడు, చాలా గొప్పవాడు. నువ్వు కూడా అట్టంటయా, జ్ఞానం తెలుసుకునే కూడా చాలా గొప్ప అంటట చేసినాడు. అది మామూలుగా జ్ఞానం తెలియని వాళ్ళు లెక్కలో గొప్ప వాళ్ళు సాక్షాత్ ఏమంటారు, దేవుడు అంటారు. అక్కడ పాప ఆయన ఏమంటున్నాడు, దేవుడా ఎట్టో కొట్టని గడ్డకి అని ఆయన తనకు ఆడుతున్నాడు. వ్యక్తికి మహత్యానికి సంబంధం లేనిదానికి ఇది ఒక నిరూపణ. అర్థమైందా? సరే, సూర్యనారాయణ ఇంట్లో బంగారు రాలింది ఒప్పుకుంటాం. అరే ఈ జిల్లాలో కాకుండా ఇంకో 10 జిల్లాలు అవతల మహారాష్ట్రలో అనుకుందాం, ఇంకో స్టేట్లో పొద్దుములు ఈ దగ్గర ఏం బాగుంటుంది, ఇంకో స్టేట్లో ఇంకో దేశంలో జరిగినట్టు ఇంకో స్టేట్లో కూడా అక్కడ నెయ్యి గారింది అనుకోండి, అక్కడ నుండి ఫోటోలు ఉంటే ఏమవుతుంది, ఈ బంగారు అనేది ఇక్కడ నెయ్యి అక్కడ కారింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, అది కూడా ఖరీదైందే, నూనె వస్తువుల్లో ఖరీదైంది. నూనె వస్తువులు ఖరీదైన నెయ్యి కారుతుంది. అప్పుడు నెయ్యి అంత బాగా వాసన వస్తుంది బయటికి. ఎవరు చేశారు ఈ పని? దానికి శక్తి ఉంది, దేవుడు ఇచ్చాడు వరం. నువ్వు ఏమైనా చేసుకో, నెయ్యైనా కారుసుకో, బంగారైనా కారుసుకో, అగ్గనే వేసుకో, ఏమైనా చేసుకో, నీకు ఫుల్ పవర్ అన్నమాట. దేనికి మాయకు ఏమైనా చేస్తుంది అది. బీదోని సహకారం చేస్తుంది, సాధన బీదో ఏమైనా చేస్తుంది. వ్యతిరేకం మాట్లాడితే నేను బీదోని చేస్తుంది. మళ్ళా అర్థం, జ్ఞానం లేకుండా మాట్లాడితే, జ్ఞానం ఉండి మాట్లాడితే ఏం చేయదు. జ్ఞానం లేకుండా మాట్లాడితే అట్టంటే ఇట్టంటే అది ఇది ఆ స్వామిని గిడి తిడితే ఈయన బీదం చేస్తుంది, వాడు గొప్ప నెత్తలు చేస్తుంది. జ్ఞానం ఉన్నాడు మాట్లాడితే ఏం చేయదు. ఎందుకంటే పతి ఒప్పిన సతి ఒప్పును 10 మంది వేమయోగి చెప్పినది. మొగుడు ఒప్పుకుంటే పెళ్ళాం ఒప్పుకుంటుందట. అంటే పరమాత్మ ఒప్పుకుంటే ప్రకృతి ఒప్పుకుంటుందని వాడు ఏమందు. పరమాత్మ దృష్టిలో నువ్వు మంచోనివి అయితే ప్రకృతి దృష్టిలో కూడా మంచోని, నిన్నేం చేయదు. మళ్ళీ నీకు అంటే నీ మహత్యాలు చేకూరుస్తుంది నీ దగ్గర. ఎందుకంటే దేవుడే గొప్పడని నీకు తెలుస్తుంది. మన నీకు అడ్డం రాదు. అంటే పతి ఒప్పిన, పతి ఒప్పాలంటే సామాన్యంగా ఒప్పుతాడు ఆయన. ఆయన సామాన్యం ఒప్పుకునేవాడు కాదు. నువ్వంతా పర్ఫెక్ట్గా ఉండేవాడు ఒప్పుకునేది. జ్ఞానం సంపూర్ణంగా తెలుసుకొని జ్ఞానం ప్రకారం నడుచుకుంటే ఆయన ఒప్పుకుంటాడు. అర్థమైందా? ఆ రకంగా ఈ అంటే దీనికి ఏ శక్తి అయినా ఉంది ఈ మాయకు. కాబట్టి తన మహత్యాన్ని ఏ రకంగా అయినా ప్రదర్శించగలదు. ఆ మహత్యం ఒక వ్యక్తికి ఆపాదించగలదు. ఆ వ్యక్తిని గొప్పగా చేసి చూపగలదు. ఆ వ్యక్తిని అట్లా చూపిన దానివల్ల మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తి గొప్పవాడు అని మనం ఆ వ్యక్తి వెంట నడచడం జరుగుతుంది, దేవుని వదిలిపెట్టడం జరుగుతుంది. ఆ రకంగా మహత్యాలు చేసేవాళ్ళు ఎంట పడిన వాళ్ళు ఎవరైనా కానీ దేవుడు ఒకడు ఉన్నాడని ఆయన తెలుసుకోవాలని, దాని జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే అట్లా చేసేవాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు చేసేదంతా ఒకటే, ఎక్కడైతే మహత్యం జరుగుతూ ఉందో దాన్ని అనుసరించడం తప్ప దేవుని జ్ఞానాన్ని అనుసరించరు. మనకు తెలిసి అంటే దేవుని జ్ఞానం గొప్పదని తెలిసి కనిపించేదాని మహత్యము చాలా గొప్పగా కనిపించినా కానీ అది మాయ చేస్తూ ఉంది. లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు నీకు తోచట్టు చేస్తూ ఉంది ఇది. కాబట్టి ఇది మాయ యొక్క పని. అతను గొప్పవాడు కాదు,
కాకుండా గొప్పవాడికి కనిపింపజేస్తూ ఉంది, అది మాయ చేసింది. అర్థమైందా? కానీ ఈ మహత్వం అతని వల్ల జరగలేదు, కానీ అతని వల్లే జరిగినట్టు చూపిస్తూ ఉంది, అది మాయ చేస్తూ ఉంది. ఉన్నది ఒకటి, కనిపించేది ఒకటి. కాబట్టి ఇది మాయ యొక్క పని అని మనం తెలుసుకొని, పరమాత్మ జ్ఞానానికి ఇది మాయ ఎప్పటికీ వ్యతిరేకంగా ఉంటుంది. అంటే మనుషులు పరమాత్మ వైపు పోకుండా మాయ మహత్యాలు చేసి పక్కకు పంపించే ఏర్పాటు చేసి పెడుతుంది అని మనం గ్రహించగలిగితే అప్పుడు మాయ ఉచ్చు నుండి మనం బయటపడగలము. మాయ మహత్యం నుండి, దాని యొక్క వరలో ఉంటే మనం బయటపడగలము. లేదా మాయ వరలో పడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే జ్ఞానం తెలియకపోతే మాత్రం తప్పనిసరిగా దాంట్లో పడి తీరుతారు. పడినోనికి నాకు జ్ఞానం చెప్తే ఇంతకంటే ఎక్కడికి పోవే అంటాడు. పడక ముందు జ్ఞానం తెలిసింటే పర్వాలేదు, కానీ పడినాక జ్ఞానం తెలిస్తే ఆయన ఇంట బంగారు రాడమని వస్తాడు, మళ్ళీ వారం మళ్ళీ నెల వస్తాడేమో అడుగు, రాడు. పప్పు ఆయన దగ్గరికి పోయేది మేలు, దగ్గరికి ఎన్నాళ్ళు వచ్చినాయి ఏమి రాదు. మా ఇంట్లో కొట్లాడతారు, సరిగ్గా భూ కూడా పెట్టరు, అంతకుముందు మర్యాద ఉండే. ఇప్పుడు బంగారు నాళ్ళు అంటే నాకు పెద్ద మర్యాద వచ్చింది, మీ దగ్గరికి రావడమే అది మంచిది కదంటాడు. ఆ రకంగా మా ఇంట్లో పిల్లలు ఇలా కొట్లాడుతున్నారు అసలుకు. అటు పోతా ఉంటే అటు పోకుండా ఉంటే ఇప్పుడు బాగుంటారు, పోకుండా ఉంటే బాగున్నారు, పోతే కొట్లాడుతున్నారంట. మన జ్ఞానం తెలుసుకుంటా అంటే ఎట్లుందో చూడు. అట్లా ఏదో ఒకటి చోట చెప్తారనమాట, అంతే కదా. పిల్లలు పెద్దోళ్ళ మీద చెప్తారు, పెద్దోళ్ళు పిల్లల మీద చెప్తారు, లేదా భార్యలు భర్తల మీద చెప్తారు, భర్తలు భార్యల మీద చెప్తారు. మా ఇంట్లో ఎవరికి సరిపోదు అంటాడు ఒకడైతే. ఎవరికి సరిపోలేదు, ఎందుకు నేను జ్ఞానం నీకు ఒక్కరికి సరిపోతే ఎట్లా పో, అందరూ సరిపోయేది ఏమంటే ఆడికి పోతే సరిపోతాడు, ఆడికి పో కావాల్సిందే, వీటికి మాత్రం పోతుంటారు. ఈ రకంగా ఈ మాయ వరలో పడినటువంటి వాళ్ళు దాంట్లో బయటపడలేరు. ఆ జ్ఞానము గొప్పగా కనిపించదు వాళ్ళకు, మాయే గొప్పగా కనిపిస్తుంది. కాబట్టి మాయలోంటి మనం బయటపడాలి అంటే ఏం చేయాలి? జ్ఞానాన్ని బాగా తెలుసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, లాస్ట్కు అడవిలో చిక్కున్నాడు చూడు ఒక ఆయన స్వామి, చెట్టు మీద ఒత్తిడి పిల్లపులు వచ్చింది, చూసింది, పోయింది. ఒత్తిడి సింహం వచ్చింది, అది కూడా చెట్టు ఎక్కలేదు, సింహం కూడా పెద్ద భయంకరమైన జంతువు, మృగరాజు, అది కూడా చెట్టు ఎక్కలేక చూసిపోయింది. లాస్ట్కు ఇట్లా 2-3 జంతువులు వచ్చినాయి, చూసినాయి, పోయినాయి. లాస్ట్కు చిరుతపులి వచ్చింది. చిరుతపులి వస్తే ఏమైతే చూసింది అంటే ఇంకేమిది, చెట్టే దానికి బాగా అనుకూలం. కింద వేటాడినా చెట్టు మీదకి ఇకపోయి తింటుంది. అది కింద ఏ జంతువుని చంపినా కానీ అది మళ్ళీ ఏరే జంతువు వచ్చి గుంజుకొని పోతుందని అదేం చేస్తుంది తెలుసునా, చెట్టు మీదకి ఇక్కొని పోతుంది, పైకి పోయి కొమ్మల మీద పెట్టుకొని తింటుంది. అది ఏదే చిరుతపులి, దాని పద్ధతి అది. ఇప్పుడు చెట్టు మీద ఉంటే ఇంకా ఎతకపోయే పని కూడా లేదు కూడా. ఇది కూడా బాగా దొరికినాడకని చూసింది అది. అర్థమైందా? అప్పుడు ఏం చేసింది అది, మనసు సరళ చెట్టు ఎక్కింది గబగబగా. ఈయన వచ్చారు అనుకున్నాడు, వచ్చారు ఏం లేదు, పోయి పట్టుకుంది. అది పట్టుకుంది, దాని పని చేసింది, చంపేసింది. ఆయన చంపేసింది, తినేసింది, బాగా పండుకుంది. అది ఏది చిరుతపులి చెట్టు మీద పండుకుంది. ఈడేమో పట్టణంలో రాలుతుంది, ఆయన చచ్చిపోయినాడు. ఈడేమో పట్టణంలో ఈయంటో నెయ్యి కడుతుంది, ఆయనంటో బంగారు కడుతుంది, ఇంకోటి కడుతుంది. ఇప్పుడు ఏమనాలి దీన్ని? ఆయన అయిపోయింది, ప్రారంభం అసలు భయపడి చచ్చిపోయినాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఏమైంది? ఆ రకంగా అంటే అప్పుడు కూడా జరుగుతుంది. అంటే ఆ వ్యక్తికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు కదా. ఆ వ్యక్తికి దీనికి ఏమాత్రము సంబంధం లేదు అని తెలిసిపోయింది. ఎప్పుడు నేను ముందు నుండి చెప్తాను కదా, వ్యక్తికి దీనికి సంబంధం లేదు, మాయ చేస్తూ ఉందని. వ్యక్తి లేకున్నా కూడా అక్కడ మహత్యం జరుగుతూ ఉంది. అప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన విషయం కూడా మనసుకు తెలియదు. ఆ వ్యక్తి ఉన్నాడు, ఎక్కడో విమానంలో జారి పెట్టిపోయినాడు, ఈ పొద్దు వస్తాడు, రేపు వస్తాడని వీళ్ళు కాసుకున్నారంతా. వస్తాడు, ఎటు తిరిగి వస్తాడు,
ఎక్కడో తప్పినాడు వస్తాడు, బెర చుట్టూ దిగినాడు, ఏమాత్రం ప్రమాదం లేకుండా దిగింటాడు అని చెప్పుకుంటున్నాడు వీళ్ళంతా. చెప్పుకుంటానే కానీ ఇవన్నీ మాత్యాలు జరుగుతున్నాయి. కానీ ఆయన చచ్చిపోయి ఆ సగం జీర్ణం అయిపోయినాడు ఆయన. కానీ ఇక్కడే మాత్యాలు జరుగుతున్నాయి. జరిగి లాస్ట్కు ఒక రోజు ఆయన ఏదో గుడ్డలో ఇవి దొరికినాయి, అడవిలో ఇలా హెలికాప్టర్లు ఎత్తుకుంటూ పోయింటే ఆ గుడ్డలు దొరికితే ఏదో పులి చంపేసి తినేసింది అని అర్థమైపోయింది. చనిపోయినాడు తిన్నాడు అని చెప్పి తినేసినాయి, ఏదో జంతువులు పొరపాటున అయితే జరిగింది, ప్రమాదవశాత్తు ఆయన చనిపోయినాడు, ఆయన గుడ్డలు దొరికినాయి. ఆయన తీసుకొచ్చి ఆ గుడ్డలు తీసుకొచ్చి మనం ఏదో ఒకటి సమాధి చేయాలి కదా, ఆ గుడ్డలు సమాధి చేసి సమాధి కట్టినాం. సమాధి కట్టినా కానీ ఇవి జరుగుతున్నాయి. ఉన్నప్పుడు జరిగినాయి, ఆయన చెట్టు మీద కూర్చున్నప్పుడు జరిగినాయి, ఆయన చంపేసినప్పుడు జరిగినాయి, చచ్చిపోయినాక జరిగినాయి, చచ్చిపోయిన తర్వాత నెలకు కూడా జరిగినాయి, చచ్చిపోయినాక సంవత్సరానికి కూడా జరిగినాయి. ఇప్పుడు ఎవరు చేశారు దాన్నంతా? ఆయన పోయినాడు, ఆయన దావుకొద్ది. ఉన్నప్పుడు కూడా తెలియదు ఆయనకు పాపం, ఉన్నప్పుడు కూడా తనకు తెలియదు, పోయినాక కూడా తెలియదు పాపం, చచ్చిపోయినా కూడా తెలియదు. కానీ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఎవరు చేస్తున్నారు? అబ్బా ఆయన చచ్చిపోయినా కూడా చేస్తున్నాడు. ఆయన సాక్షాత్ దేవుడే. ఆయన ఎక్కడ చచ్చిపోయినా ఉన్నాడు, మనం అనుకోకూడదు అట్లా చచ్చిపోయినాడు అని. ఉన్నాడు కూడా జరుగుతున్నాయి అని మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈ రకంగా దేవుని వైపు పోకుండా మనం మాయ వైపు పోయేదానికి ఇన్ని మార్గాలు ఉన్నాయి. మాయ దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఇన్ని పనులు చేస్తూ ఉంది, మనిషిని మభ్యపెట్టి పక్కదారిలో పంపిస్తుంది, దేవుని వైపు పోకుండా చేస్తూ ఉంది, దేవుని జ్ఞానాన్ని తెలుసుకోకుండా చేస్తూ ఉంది. ఈ 100కి 100 రూపాయలు నిజము. తెలుసుకునే వాళ్ళు బయటపడతారు, దాంట్లో తెలుసుకునే వాళ్ళంతా అట్లా ఇరుక్కొని పోతారు. తెలుసుకునే వాళ్ళు జ్ఞానం తెలుసుకుంటారు, దేవుని జ్ఞానం గొప్పదని తెలుసుకుంటారు. దేవుని జ్ఞానం ఎక్కడైనా చూడండి, ప్రశ్న ఉంటే జవాబు ఉంటుంది, జవాబు లేని ప్రశ్న ఉండదు. దేవుని జ్ఞానంలో ప్రతి చోట జవాబు ఉంటుంది, అది దేవుని జ్ఞానం. కానీ కొన్నిచోట్ల జవాబు లేని ప్రశ్నలు మిగులుతాయి, అది దేవుని జ్ఞానం కాదు. కాబట్టి దేవుడు సర్వత్వ వ్యాపించినటువంటి వాడు, ఆయనకు పేరు లేదు, ఆకారం అంతకు లేదు, పని అంతకు లేదు. అటువంటి వాడు పేరు, ఆకారం, పని చూపించి చేపించేది ప్రకృతి, మాయ. అందువల్ల అది మాత్య రూపంలో ఏమైనా చేస్తుంది. దేవుని వైపు పోకుండా మీకు మభ్యపెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి మహత్యాలను మనము మాయ పనిగా నమ్మండి, మాయ పనిగా నమ్మండిగా తెలుసుకోండి. వాటి మహత్యాలు మీరు విడిచిపెట్టి దైవ జ్ఞానాన్నే మీరు ముఖ్యంగా తెలుసుకోండి. దైవ జ్ఞానాన్ని ఎవరైతే ముఖ్యంగా తెలుసుకుంటారో వాళ్ళే గొప్పవాళ్ళు, దేవుని వైపు తప్పనిసరిగా పోతారు. ఈ జన్మలో సంపూర్ణమైన జ్ఞానం దొరకకుండా అభిలాష ఉండేదానివల్ల మన ఆయుష్ అయిపోయినా కానీ తర్వాత జన్మలో అటువంటి జ్ఞానమే లభిస్తుంది. వాడు అటువంటి మార్గంలో ముందుకు పోతాడు. ఎటువంటి నష్టమో అతనికి జ్ఞాన మార్గంలో తగలదు. అందువల్ల నేను ఇప్పుడు దేవుని జ్ఞానం గొప్పది, అన్నిటికంటే ఆ జ్ఞానాన్నే గొప్పగా అనుసరించండి, దాన్నే గొప్పగా అనుకోండి, ఏ మహత్యాలను గొప్పగా అనుకోవద్దని నేను చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను.